నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్. ఇట్స్ సంతోష్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, దివాళీ స్పెషల్ షాపింగ్ బ్లాగ్స్ అనేవి మీకు అందిస్తూ ఉన్నాను కదా. ఇంతకుముందు వీడియోలో మనమంతా కూడా దియాస్ మార్కెటింగ్ అనేది చూసాము, హోల్సేల్ మార్కెట్ని. సో మరి ఇవాళ నేను దియాస్ కోసం వెళ్ళినప్పుడు ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అనేవి ఎంతగా అట్రాక్ట్ చేశాయి, అసలు ఎంత తక్కువ రేట్లో టెర్రకోట ఐటమ్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి హోల్సేల్ మార్కెట్ని ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. జనరల్గానే దివాళీ అనగానే ప్రతి ఒక్కరము కూడా ఇంటిని చాలా చక్కగా అలంకరించుకోవడానికి పాత వస్తువులు అన్నీ తీసేసి కొత్త వస్తువులు కొనుక్కోవడానికి కానీ, సో ధన్తేరస్ రోజున దేవతా విగ్రహాలు కొనుక్కోవడానికి కానీ, లేదా నెక్స్ట్ ఇయర్కి సరిపడా కలెక్షన్ ఇప్పుడే మనకి మార్కెట్లో బాగా అందుబాటులో ఉంటుంది. జనరల్గానే ఏంటంటే ధన్తేరస్కి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ నుంచి స్టార్ట్ చేస్తే డెకరేటివ్ ఐటమ్స్ వరకు, సో నెక్స్ట్ వచ్చేటువంటిది కార్తీక మాసం, మాఘమాసం, ఇవన్నీ కూడా శుభకార్యాల సీజన్ కాబట్టి పెళ్లిళ్ళకు సంబంధించి గిఫ్ట్ పరంగా ఆలోచించిన, లేదా గృహప్రవేశాలు, శుభకార్యాలు, పెళ్లిళ్ళు, వీటన్నిటికీ రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇప్పుడు ఏంటంటే మట్టితో చాలా న్యాచురల్గా ఉండే వాటిని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో మరి అలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అనేవి, టెర్రకోట్ ఐటమ్స్ అనేవి హ్యూజ్ కలెక్షన్ ఏమేమి ఉన్నాయి అనేది ఇవాళ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డివోషనల్ టూర్స్ని, పూజల వ్లాగ్స్ని, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ని నేను అందిస్తూ ఉంటానన్నమాట. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే తెలిసిపోతుంది. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? పదండి మార్కెట్కి వెళ్దాం. సో దివాళీ ఫెస్టివల్లో భాగంగా ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ దియాస్ అనేవి మార్కెట్లో హోల్సేల్లో ఎలా ఉన్నాయి అనేది చూపించాను, అండ్ అవి కూడా టెర్రకోట్లో. సో ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ చూపిస్తాను. ఆ మార్కెట్కి కూడా వెళ్ళాను అని చెప్పి మీ అందరితో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అదే మనం చూడబోతున్నాం అనమాట. జనరల్గా టెర్రకోట్ అంటే ఏంటంటే ఇది ఒక స్పెషల్, అంటే దేశ విదేశాల్లో చాలా క్రేజీ అనమాట. టెర్రకోట్ అనగానే చాలా మనకి ఎన్నో శతాబ్దాలుగా కూడా సంప్రదాయబద్ధంగా మట్టితో తయారు చేసి దాన్ని మళ్ళీ ఒక పద్ధతిలో కాల్చి వాటిని డిఫరెంట్ షేప్స్లో తయారు చేయడం అనేది ఈ టెర్రకోట్ అనేటువంటి పదానికి కానీ, సో వీటికి ఉండేటువంటి ప్రత్యేకత కానీ అనమాట. అసలు మనకి టెర్రకోట్ లభించినటువంటి దేశమే ఉండదన్నమాట. ఈవెన్ మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్, ముఖ్యంగా కలకత్తాలో దీన్ని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. కలకత్తా ప్రజలు ఎక్కువగా దీన్ని ఆదరిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి అన్ని రాష్ట్రాల్లోనూ, మన భారతదేశం అంతా కూడా ఇది ఇప్పుడు చాలా క్రేజీగా మారిపోయింది. ఎందుకంటే అందరూ కూడా ఇంటిని ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఇంటీరియర్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా హ్యూజ్ కలెక్షన్, అంటే మనం ఒక దగ్గర చూసినటువంటి ఇంటి మోడల్ ఇంకో దగ్గర ఉండకూడదు, సో మాది మాత్రమే చాలా స్పెషల్ ఉండాలి అని అనుకునేలాగా ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కూడా చేంజ్ అయిందనమాట. ఇంటీరియర్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇయర్లీ వన్స్ మాత్రమే వీళ్ళు దివాళీ టైంలో వస్తారు. ఎందుకు పర్టికులర్గా దివాళీ టైంలో అంటే కనుక, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా దివాళీ చాలా బాగా జరుపుకునేటువంటి ఫెస్టివల్. మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా పూజ చేయడంలో అయినా, అమ్మవారిని ఆహ్వానించే క్రమంలో ఇంటిని సర్వాంగ సుందరంగా అలంకరించాలి. దీపాలతో కావచ్చు, ఇంటిని పాత వస్తువులన్నీ తీసేసి కొత్తగా మార్చుకోవడం, లేదా వాళ్లకు నూతనంగా అనిపించడం, ఒక కొత్త ఆహ్లాదం, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలనేలా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంట్లో ఎప్పుడూ కూడా డిఫరెంట్గా ఉండడానికి నార్త్ ఇండియన్స్ ఇష్టపడుతూ ఉంటారనమాట. సో అదేంటంటే మనం అందరం కూడా కలగలిపి ఉండటం వల్ల, సో వాళ్ళ టేస్ట్లు మనకి కూడా అలవట్టం వల్ల ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అనే కాదు, సౌత్లోనూ, తెలుగు రాష్ట్రాలు అనే కాదు, అన్నిట్లో కూడా ఇంటీరియర్ డెకరేషన్కి కావచ్చు, ప్రతి ఫెస్టివల్కి దానికి రిలేటెడ్గా, ముఖ్యంగా ఈ దివాళీ టైంలో లభించేటువంటి ఈ హ్యూజ్ కలెక్షన్ అనేది, ప్రత్యేకంగా మనకు మార్కెట్లో దొరికే ఈ బొమ్మల కలెక్షన్ అంతా తీసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తంకి కూడా ఏవైనా ఫెస్టివల్స్కి అకేషనల్ వైజ్ కావచ్చు. ముఖ్యంగా ఈ టెర్రకోట్ అనేసరికి, సో ఇక్కడ మీరు స్పెషల్గా కృష్ణుడి విగ్రహాలు చూస్తున్నారు కదా, అసలు కృష్ణాష్టమికి ముందు ఉంటే ఎంత బాగున్నో అని అనిపించింది నాకు. బట్ ఏం లేదు, మనం ఇప్పుడు కొనిపెట్టుకున్నా నెక్స్ట్ కృష్ణాష్టమికి యూజ్ చేసుకోవచ్చు అనేంతగా
ఎక్కడ చూసినా కూడా అసలు కృష్ణుడి ఆ రూపం కానీ వాళ్ళు తయారు చేసినటువంటి విధానం కానీ పింగాణి నుంచి చూస్తే టెర్రకోట కలర్స్ వరకు మట్టి కృష్ణుడి విగ్రహాలు కానీ అసలు ఎంత బాగున్నాయంటే మనం ఇది 800 to 700 పెట్టంగానే చాలా పెద్దది 2 feet కృష్ణుడి విగ్రహం వస్తోందనమాట. అసలు ఒక్క విగ్రహం మనకి హాల్లో కానీ లేదా పూజా మందిరంలో కానీ ఉంటే ఎంత కళ, అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా ఇప్పుడు దివాళీ అనగానే గణపతి లక్ష్మిని ఎక్కువగా ఈ పూజలో ఆరాధిస్తూ ఉంటారు. సో చాలామంది ఇప్పుడు విగ్రహ ఆరాధన కూడా ఇష్టపడుతూ ఉన్నారు, భయం అనేది పక్కన పెట్టి. సో విగ్రహ ఆరాధన కావచ్చు, లేదా మనకి డెకరేటివ్ పర్పస్లో ఇంట్లో ఇంటీరియర్ పరంగా కూడా దేవుడు కలెక్షన్ కావచ్చు, లేదా దసరా కొన్ని పండుగలకి కొంతమందికి బొమ్మల కొలువు పెట్టేటువంటి అలవాటు ఉంటుంది, కొంతమంది సంక్రాంతికి కూడా పెట్టేవాళ్ళు ఉంటారు బొమ్మల కొలువుకి. సో వీటన్నిటికీ మెయిన్ అట్రాక్టివ్, మెయిన్ సెంటర్ ఆఫ్ ది పాయింట్, సెంటర్ ఆఫ్ ది ఫెస్టివల్ ఏదన్నా ఉంది అంటే సో ఖచ్చితంగా దివాళీ అనే చెప్పాలి. అందుకే మార్కెట్లో విపరీతమైనటువంటి డెకరేటివ్ ఐటమ్స్ అనేవి మనకి హ్యూజ్ కలెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ మనకి ఇంటి ముందర సో గార్డెన్లో వాటిలో బుద్ధుడి విగ్రహం కానీ, ఇంటి లోపల బుద్ధుడి విగ్రహాలు కానీ, కృష్ణుడి విగ్రహాలు కానీ పూజా మందిరంలో కావచ్చు, లివింగ్ రూమ్లోకి కావచ్చు, అండ్ బెడ్రూమ్లో పెట్టుకున్నటువంటి కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ కావచ్చు. సో మనం ఏ విధంగా ఇంటీరియర్ని ప్లాన్ చేసుకుంటామో అవన్నీ కూడా ఈ రోడ్ సైడ్ మార్కెట్స్లో దొరకడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, ఇది షూట్ చేస్తున్నంతసేపు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ఇది వీడియో అంతా మాట్లాడడానికి ఏముండదండి, మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయడం తప్ప, కాబట్టి కొంతవరకు మాత్రమే నేను మాట్లాడతాను. సో ఇవి ప్రైజెస్ వరకు మనం మాట్లాడుకుంటే కనుక 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 2000 వరకు మనకి కలెక్షన్, అంటే మనం ఇష్టపడేటువంటి అక్కడ ఉండేటువంటి ఐటమ్ వరకు ఉంటుంది. 2000 దాటి ఉండదు. నేను 2000 కూడా ఎక్కువగా చెప్తున్నానేమో, 2000 వరకు కూడా ఏవి ఉండవండి ఇక్కడ ఉండే కలెక్షన్ ఏది కూడా. ఇదంతా కూడా రోడ్ సైడ్ ఉండేటువంటి కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తమ జీవనోపాధి చేసుకుంటున్నటువంటి కొంతమంది వ్యాపారులు అమ్ముతున్నటువంటి కలెక్షను. సో మెయిన్గా దివాళీలో ఇప్పుడు ఫ్లవర్ వాజెస్ కావచ్చు, చాలామంది ఇంట్లో ఇప్పుడు న్యాచురల్ ప్లాంట్స్, కొన్ని న్యాచురల్ ప్లాంట్స్తో పాటు కొన్ని ఫ్లవర్ వాజెస్తో కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి డిఫరెంట్ షేప్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ అందుబాటులో ఉన్నాయి. సో ఇలా అలా అని కాదు, మీరు చూసే కొద్దీ మీకే అర్థమవుతుందన్నమాట. సో 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 2000 వరకు కూడా. అండ్ అక్కడే మనకి ప్లాంట్స్ అందుబాటులో ఉండడం కానీ, డెకరేటివ్ పర్పస్లో ఇప్పుడు ఏంటంటే చాలామంది సో న్యాచురల్ కాకుండా నార్మల్వి ప్లాస్టిక్లో ఫ్లవర్స్ అనేవి ఇష్టపడుతూ ఉన్నారు కదా, ఏవైనా వ్లాగ్స్ కోసం కావచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ కింద బర్త్డే ఫంక్షన్స్, లేదా ఇంట్లో చిన్నగా ప్రతి ఒక్కరు కూడా క్రియేటివ్గా ఆలోచించి వాళ్ళే ఈ మధ్య డెకరేట్ చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కదా. సో మరి అలాంటి వాళ్ళ కోసం కూడా హ్యూజ్ కలెక్షన్ అనేది ఇది నేను చూపిస్తున్న ఈ మార్కెట్ అంతా కూడా హైదరాబాద్లో మియాపూర్, మనం అంటే జేఎన్టీయూ నుంచి ముందుకు వెళితే మెట్రో స్టేషన్ పైన మెట్రో ఉన్నంతసేపు కింద రోడ్ సైడ్ అంతా కూడా ఇదే మార్కెట్ ఉంటుందండి. చాలా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్. అండ్ ఇది హోల్సేల్ మార్కెట్. మనం దీన్ని తీసుకువెళ్ళి సొంతంగా బిజినెస్ కావాలంటే ప్లాన్ చేసుకునేలాగా ఉంటుంది, లేదా మన ఇంట్లోకి కావాల్సినటువంటి కలెక్షన్, లేదా మన వాళ్ళందరికీ గిఫ్ట్ల కింద కొనాలి అనుకున్న ఒక మ్యారేజ్, నెక్స్ట్ వచ్చేది మ్యారేజ్ సీజన్, సో నెక్స్ట్ మ్యారేజ్ అండ్ గృహప్రవేశాలు, శుభకార్యాలన్నిటికీ కూడా వచ్చేవన్నీ కూడా మంచి మాసాలన్నమాట. సో అలా అందరి కోసం కూడా మనం ఏదైనా ఒక్క పీస్ మాత్రమే కాదు, ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు, లేదా అక్కడే మనకి రెడీ టు టేక్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఒక డిఫరెంట్ వ్లాగ్ అనిపించిందండి మీతో షేర్ చేసుకోవడానికి. సో మిగతాదంతా కూడా చక్కగా మీరు ఎంజాయ్ చేసేసండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వ్లాగ్ మొత్తం హ్యూజ్ కలెక్షన్. మొత్తం ఆల్మోస్ట్ అక్కడ ఉండేటువంటి 7 to 10 వరకు ఉండే స్టాల్స్ అన్నీ కూడా నేను కవర్ చేసి చూపించాను. ఇక ఇందులో మీకు ఏది ఇష్టమో అని అనుకుంటే అలా వచ్చి చక్కగా షాపింగ్ చేసేసుకోవచ్చు దివాళీకి ముందర. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డివోషనల్ టూర్స్ కానీ, పూజ వ్లాగ్స్ కానీ, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ ఏవైనా కూడా నేను వీడియో పెట్టగానే మీకు తెలుస్తుంది. సో పక్కనే ఉండే బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. సో మొత్తం కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో చూపించేస్తున్నాను, మొత్తం ఎంజాయ్ చేసేసేయండి.